స్టార్ట్ చేయండి. కంపేరింగ్ ఫ్రాక్షన్. కంపేరింగ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలో తెలుసా? సో వాడు ఏమంటాడంటే కంపేరింగ్ ఫ్రాక్షన్ ని సింపుల్ ఎట్లా అడుగుతాడంటే ఇట్లా అడుగుతున్నాను. ఎలా 1/2 అండ్ 3/4 ఈ రెండింటిలో ఏది పెద్దది అంటారు. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసా? కండిషన్ చెప్తాను. నేను ప్రాబ్లం చెప్తే ఈ ప్రాబ్లంకి కావచ్చు, కండిషన్ చెప్తే ప్రతి ప్రాబ్లం చేయగలుగుతాం. ఎలా? నెంబర్ 1 పాయింట్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద denominator of the given fraction. Find the LCM of the denominator of the given fraction. Convert each fraction to its equivalent fraction. Convert each fraction to its equivalent fraction with the denominator equal to the LCM obtained. అరేంజ్ అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దాన్ని? కన్వర్ట్ ఫ్రాక్షన్ ఈక్వల్ ఫ్రాక్షన్ లో మార్చుకోవాలంటున్నాడు. ఎప్పుడు ఎల్సిఎం చేసిన తర్వాత సెంటెన్స్ అయితే అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ రాయండి ఒకటి. అరేంజ్ ద ఫ్రాక్షన్ ఇన్ ఏ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. Arrange the fraction in ascending or descending order by arranging numerator in ascending or descending order. For example, problem చూడండి. 3/4 which is large 3/4 and 5/12 ఈ రెండింటిలో ఏది లార్జ్ అంటే పెద్దది. ఈ రెండింటిలో ఏది పెద్దది తెలుగులో. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ ఏం చెప్పమన్నాడు? ఫస్ట్ వాడు ఏంటని 4 కి 12 4,12 ఎల్సిఎం ఇలాగేనా? ఎల్సిఎం చేసేటప్పుడు ఏ నెంబర్ తో ఎల్సిఎం చేయాలి? ఓన్లీ ప్రైమ్ నెంబర్ తో మాత్రం ఎల్సిఎం చేయాలి. ప్రైమ్ నెంబర్ వచ్చేలానే ఎల్సిఎం చేయాలి. 2 2 జా 2 6 జా 2 2 జా 2 3 జా 2 1 జా 3 1 జా 3 2 జా 6 6 2 జా 12 అంటే 4 and 12 ఆఫ్ ఎల్సిఎం ఎంత? 12. తర్వాత ఏం చేయమన్నాడు? కన్వర్ట్ ఈక్వల్ ఫ్రాక్షన్ మార్చు. అంటే 3/4 ఇంటూ డాష్ ఇస్ ఈక్వల్ 1/12. ఇప్పుడు దీన్ని ఏంతో మల్టిప్లై చేసే 12 వస్తుంది? 3 డినామినేటర్ లో ఉండేటువంటి ఈక్వల్ ఫ్రాక్షన్ కదా. అర్థమవుతుందమ్మా నీకు? ఈక్వల్ ఫ్రాక్షన్ కదా. 3 4 జా 12 3 3 జా 9 9/12. ఓకే, మన ఈక్వల్ ఉంది కదా. 5/12 ఇంటూ డాష్ ఇస్ ఈక్వల్ బై 12 1 1 5/12 అంతేనా? లైక్ ఫ్రాక్షన్ ఏం కావాలి? ఈక్వల్ ఫ్రాక్షన్ కావాలి. అంతేనా? సో ఇప్పుడు ఈ రెండింటిలో పెద్దది 9/12 గ్రేటర్ దాన్ 5/12. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది? 3/4 గ్రేటర్ దాన్ 5/12. సడన్ గా చూడంగానే ఈ అంత ప్రాసెస్ తెలవనోడు 3 నుంచి 5 ఇదే పెద్దది కదా, దీన్ని పెట్టుతున్నాడు.
ప్రాసెస్ తెలియని వాళ్ళు, ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు ఇది పెడతారు. నెక్స్ట్ అరేంజ్ ద నెక్స్ట్ వన్ నోట్ చేసుకుంటారా? ఫస్ట్ cover అయిపోయిందా? నెక్స్ట్ వన్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ద ఫాలోయింగ్ arrange the following fraction in ascending order. 5/8 comma 5/6 comma 5/6 comma 7/4 comma 3/5. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ఏది పెద్దది ఏది చిన్నది ఎలా చేయాలి? సేమ్ మెథడ్. డినామినేటర్ అన్ని ఎల్సిఎం చేసి ఈక్వల్ ఫ్రాక్షన్ లో మార్చుకున్న తర్వాత ఏది పెద్ద ఏది చిన్నదో చూడాలి. చేస్తారని చేయమంటారా? ఓకే రైట్. 8 6 4 8 6 4 5 ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ ఉంది. 2 4 జా 2 3 జా 2 2 జా 5 ఉంటుంది. మరి 2 టేబుల్ పోతుంది. 2 2 3 2 1 సార్ 1 ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ 2 లో పోతుంది. 2 1 3 1 5 మళ్ళీ 3. ఇవి ప్రైమ్ నెంబర్స్. 3 and 5 ప్రైమ్. మళ్ళీ చేయాల్సిన అవసరం డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు మనం. విన్నారా? 3 5 జా 50 15 2 జా 30 32 జా 62 జా 120. అంటే 8 కామా 6 కామా 4 కామా 5 ఆఫ్ ఎల్సిఎం 120. ఓకేనా? ఇప్పుడు ఎలా మార్చాలి దీన్ని మనం? లైక్ ఫ్రాక్షన్ మార్చుకోవాలి. 5/8 into minus dash is equal by 120. ఇప్పుడు 8 ని దేంతో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 8 ని దేంతో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. అంటే మిగిలిన రాకుండా ఎలా చేయండి? 120/8 8 1 జా 8 1 జా 8 12 చేయకపోతే 4 5 జా 15. అంటే 15/15 వాడు ఈక్వల్ ఫ్రాక్షన్ ఈక్వల్ చేయమన్నాడు కదా. 15 8 15 జా 8 10 జా 80 8 5 జా 40 80 + 40 120. ఓకేనా? అంటే సింపుల్ గా మీరు ఎలా చేసుకోవాలంటే 8 10 జా 80 8 5 జా 40. ఇప్పుడు 8 టేబుల్ అలాగే ఉంచుకోండి. ఎంతో ఈ రెండు ప్లస్ చేయండి 15 ఈ రెండు ప్లస్ చేయండి 120. అంటే 8 15 జా 120 ఇలా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎంత? 15 5 జా 75. ఓకే అర్థమవుతుందా? జాగ్రత్త. నీ లైఫ్ నీ చేతిలో, ఎవరో చేతిలో లేదు. లేదని కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఎంత?
6/5 సారీ 5/6 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ బై 120 ఎంత 20/20 100/20 120 ఓకేనా నెక్స్ట్ 7/4 సార్ ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ బై 120 4 ని దేంతో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది 30 జా 30 210 ఓకేనా ఎల్సిఎం రఫ్ చేసేనా తీసుకున్నారా మీరు తీసుకున్నారా సైడ్ తీసేసుకోండి త్వరగా ఇక్కడ చేస్తాను 7/4 అయిందా నెక్స్ట్ 3/5 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్ 120 ఎంత వస్తుంది 24/24 24 3 జా 72 ఓకేనా వాడు అసెండింగ్ అన్నాడా డిసెండింగ్ అన్నాడా నేను నిన్న ఒక మాట చెప్పాను అసెండింగ్ అంటే ఏ అంటే ఫస్ట్ నెంబర్ లో నుంచి హై డి అంటే ఏబిసిడి డి ఏతో కంపేర్ చేస్తే డి పెద్దది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ హై టు లో వాడు ఏ టు ఏనా డీనా అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద రావాలి ఇప్పుడు ఇక్కడ చిన్న 75 చిన్నదా 100 చిన్నదా 110 చిన్నదా 72 చిన్నదా 72/120 కామా 75/120 కామా 100/120 కామా 210/120 ఓకేనా ఇది అసలు చిన్న నుంచి పెద్ద 75 చిన్నదా 72 చిన్నదా 75 చిన్నదా సో గ్రేటర్ దాన్ లెస్సా దీనికంటే చిన్నది కదా లెస్ వస్తుంది గ్రేటర్ ఎలా వస్తుంది నీకు లెస్ 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 మరి ఏ నెంబర్ ఇది 72 ఎంత 5/8 3/5 అది 3/5 లెస్ తర్వాత 75 దేనికి వచ్చింది ఇది 5/8 లెస్ తర్వాత ఏముంది 100 5/6 లెస్ 7/4 ఇది అసెండింగ్ ఆర్డర్ ఓకేనా కొందరు నోట్ చేసుకోండి